చూసిండ్రు మమ్మీ. ఇంటికి వస్తుంటే మేము అంతా రూమ్లోకి వెళ్ళిపోయి ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes తర్వాత నెమ్మదిగా, ఎందుకంటే మమ్మీ చూడంగానే మదర్స్కి మనమే ఇంకా ప్రపంచం కదా, ఓవర్వెల్మింగ్, వాళ్ళు చాలా ఎమోషనల్ అయిపోతారు. ఇంకా మమ్మీకి ఇప్పుడు ఈ సినిమా ఇంత రెస్పాన్స్ వస్తుందని కాదు, ఒక్కడు థియేటర్కి రాకపోయినా మమ్మీ వచ్చి నన్ను కౌగిలించుకొని ఏడుస్తుంది. అరే చిన్ను నాను మదర్స్ ఆర్ లైక్ దట్. సినిమా రిజల్ట్తో సంబంధం లేదు వాళ్ళ ఎమోషన్స్కి. తను షూట్లు ఉన్నాడు, షూట్కి వెళ్ళాడు. ఊరు కాదు కానీ ఇప్పుడు ట్రైలర్ ఏమో రాయలసీమలో చేసాం, ప్రీ రిలీజ్ హైదరాబాద్లో చేసాం కదా, అందుకని మండే ఆంధ్రాలో పెద్ద సక్సెస్ ఈవెంట్ చేద్దామని, అది రాజమండ్రి ఏలూరు ఏంటనేది డిసైడ్ చేసి మండే ఈస్ట్ వెస్ట్లో ఒక చోట పెద్దగా సక్సెస్ మీట్ చేద్దాం మనం ఒకసారి. ఎందుకంటే లేదు, మాకు పవన్ కళ్యాణ్ ఈయనే. అన్న బాంబేలో ప్రమోషన్స్ లో ఉన్నారు, పొద్దున్న ఫోన్ చేశారు, అంతా కనుక్కున్నారు, అంతా చాలా హ్యాపీ. అన్న కూడా రిజల్ట్ తో రాగానే చూస్తాను, అన్న కూడా కొంచెం రిలీజ్ ఉంది దగ్గరలో, అది హడావిడి అయిపోకుండా రాగానే చూస్తాను, అంత తొందరగా చూసి మాట్లాడతాను, కానీ వెరీ హ్యాపీ, అంతా వింటున్నాను ఇది అని చెప్పారు. అన్న ట్రాక్ చేస్తున్నారు పొద్దు నుంచి అంతా, అన్న వెరీ హ్యాపీ. అలా నెంబర్ చెప్పినప్పుడల్లా ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది. నెంబర్లు తెలుస్తుంది రెగ్యులర్ మీడియాతో ఎలా ఉంటారు, కానీ ట్విట్టర్లో మాత్రం ఫాస్ట్ రెస్పాన్సెస్ ఇచ్చి మీరు ఇచ్చిన రెస్పాన్సెస్ ఎక్కువ ట్రెండింగ్ అవుతున్నాయి. ఇప్పుడు మన సినిమాని మనం కాపాడుకోవాలి కదా, మన ప్రాపర్టీ కదా, నువ్వు నాస్తికం కూడా కంచేస్తావు కదా, అలా నేను కంచేయాలి కదా, అంతే, తప్పదు కదా నాకు. విజయ్ గారు వస్తే మీరు ఎలాగా హీరోగా చేస్తున్నారు, విజయ్ గారు కూడా హీరోగా చేస్తున్నారు. సో హీరోతో పాటు హీరోగా చేస్తున్న మీరు ఈ పాత్ర చేస్తున్నారు, మీరు స్టేట్ ఆఫ్ ఈ పాత్రని మీరు ఆయన కూడా పెద్ద పర్ఫార్మర్ ఛాలెంజింగ్ యాక్సెప్ట్ చేసినప్పుడు ఎలా చూస్తున్నారు, సినిమా మీద చూస్తున్నప్పుడు ఎలా ఉంది? అంటే అది నేను అంటే కథ విన్నప్పుడు చెప్పాను కదా, వినగానే అంత క్యాలిక్యులేషన్ నాకేం అంటే మనం ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం, జెన్యున్గా నాకు స్టోరీ చాలా బాగా నచ్చింది. ఈ రోల్ నేను చేయకపోతే నేను ఏదో మిస్ అవుతానని నాకు అనిపించింది. నేను మెయిన్ అదే చూసుకుంటాను, అది అన్నయ్య చిరంజీవి గారి సినిమానా లేకపోతే అలా కాదు. ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోల్ నేను మిస్ అయితే రిగ్రెట్ అవుతానా లేదా, ఆ స్పేస్లో చూస్తే డెఫినెట్గా రిగ్రెట్ అయ్యింది ఈ రోల్ మిస్ అయ్యింది. ఎస్, నేను విజయ్ సినిమాలో నేను చేయడం అదంతా నేను అంత క్యాలిక్యులేట్ చేసుకొని డెసిషన్ తీసుకున్నాను, రోల్ నచ్చితే చేస్తాను. అండ్ చాలా రోల్స్ వచ్చాయి, అండ్ చాలా నేను చేయలేదు ఆ సినిమా తర్వాత. మళ్ళీ ఆ సినిమా తర్వాత గాడ్ ఫాదర్ తర్వాత ఇదే కదా, మధ్యలో చాలా వచ్చి చేయలేదు. ఎక్కడో నాకు ఐ కుడెంట్ ఫీల్ ఇట్. నా సినిమాలు నేను చేసుకుంటున్నాను, మన కింగ్డమ్ అంటే, బట్ దిస్ కింగ్డమ్ ఐ థాట్ ఐ రిగ్రెట్ ఇట్. నాకు ఎంత మంచి యాక్టర్లు ఆపోజిట్ ఉంటే అంత మజా వస్తుంది, నాకు ఎంత స్ట్రాంగ్ యాక్టర్లు ఉంటే అంత మజా వస్తుంది. అనిపించిందా? నేను ఒకసారి రెండు చూసి మీకు ఒకసారి చెప్తా జెన్యూన్లీ.